హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2012లో వచ్చిన నో వన్ లీవ్స్ అనే స్లాషర్ మూవీ మీలో ఎంతమంది గుర్తుంది? మన సబ్స్క్రైబర్స్లో ఒక వ్యక్తి ఈ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఈ మూవీని సజెస్ట్ చేశారు. గాయ్స్, మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ బిగినింగ్లో ఒక అడవిలో పరిగెడుతూ వెళ్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. అలా ఆ అమ్మాయి పరిగెడుతూ ఒక గాజు ముక్క మీద కాలు పెడుతుంది. అదే నొప్పితో ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఇంకో ట్రాప్లో ఇరుక్కుంటుంది. అప్పుడు ఆమె తన కాలుకి ఇరుక్కున్న ఆ గాజు ముక్కను తీసుకుని అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఏమా అలేవ్ అని రాస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక కపుల్ ని చూపిస్తారు. గైస్, ఈ మూవీలో ఈ వ్యక్తికి ఎటువంటి పేరు లేదు కాబట్టి మనం ఈ వ్యక్తిని విక్ అని పిలుచుకుందాం. విక్ గర్ల్ ఫ్రెండ్ పెట్టి వాళ్ళిద్దరూ వెకేషన్ కోసం అని చెప్పేసి ఒక రూమ్ లో స్టే చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక టీవీలో ఒక న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ లో మిస్ అయిపోయిన ఏమాని అందరూ చనిపోయింది అనుకున్నారు. అయితే ఒక చెట్టు కొమ్మ మీద ఏమా అలేవ్ అని రాసుండడం చూసి ఆమె ఇంకా బ్రతికింది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్లీ అలా ఆ చెట్టు కొమ్మపై రాసింది ఏమానే. అలా రాసిన 6 months తర్వాత పోలీసులకి ఈ విషయం తెలుసుంటుంది. ఏమా గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి $2 million ఇస్తామని చెప్పేసి పోలీసులు చెబుతారు. అయితే ఎవ్వరికి ఆ కిడ్నాపర్ గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకదు. నెక్స్ట్ సీన్ లో ఒక గ్యాంగ్ ఒక ఇంటిని రాబరీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఆ టీమ్ లీడర్ హాక్, వాళ్ళ బ్రదర్ ఈథెన్, అతని గర్ల్ ఫ్రెండ్ టెమారా, ఫ్లిన్, తర్వాత డానీ. వాళ్ళు ఆ ఇంట్లో వస్తువులని దొంగిలిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఆ ఇంటి ఫ్యామిలీ వచ్చేస్తారు. ఆ ఫ్యామిలీ పోలీసులకి కాల్ చేయడం చూసిన ఫ్లిన్ వెంటనే ఏమీ ఆలోచించుకోకుండా ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. దాన్ని చూసి కోపగించుకున్న హాగ్ ఎందుకు ఇలా చేసావని చెప్పేసి అతనిపై అరుస్తాడు. తర్వాత వాళ్ళందరూ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు బెట్టి విక్ తో సంతోషంగా ఉండదు. ఆమెకి ఏదో ఇబ్బంది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. తర్వాత విక్ బెట్టిని ఒక హోటల్ కి తీసుకెళ్తాడు. అదే హోటల్ కి ఆ గ్యాంగ్ కూడా వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ గ్యాంగ్ యొక్క లీడర్ అయిన హాగ్ కూతురు యాంబర్ పరిచయం అవుతుంది. అయితే ఆమె వాళ్ళు చేసిన ఆ చెడ్డ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వదు. అప్పుడు ఆ గ్యాంగ్ లో ఉన్న ఫ్లిన్ బెట్టిని చూసి ఆమె దగ్గరకు వెళ్లి ఆమెని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు. కోపగించుకున్న విక్ కత్తిని తీసుకుంటాడు. అయితే బెట్టి వద్దు అని సైగలు చేస్తుంది. అప్పుడు విక్ సైలెంట్ అయిపోతాడు. ఇక ఫ్లిన్ యొక్క మాటలు హద్దు మీరుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి వచ్చిన హాగ్ గొడవ చేయకుండా అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. తర్వాత బెట్టి అండ్ విక్ ఇద్దరు వాళ్ళ కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఫ్లిన్ వాళ్ళ కారు యొక్క విండోని ఒక టూల్ తో పగలగొడతాడు. అయితే వాళ్ళ కారు కూడా క్రాష్ అయ్యేలా చేస్తాడు. తర్వాత వాళ్ళ కార్ని వాళ్ళ గ్యాంగ్ ఉండే ప్లేస్ కి తీసుకొస్తారు. తర్వాత ఈథెన్ వాళ్ళిద్దరిని ఒక ప్లేస్ లో కట్టిపడేస్తాడు. అయితే ఫ్లిన్ అలా కార్ తీసుకుని వెళ్ళడం హాగ్ కి ఇష్టం లేదు. ఫ్లిన్ మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా కార్ని తీసుకుని వచ్చుంటాడు. ఇటువైపు ఈథెన్ బెట్టి గొంతుకి కత్తి పెట్టి విక్ ని బెదిరిస్తాడు. అప్పుడు బెట్టి వచ్చే జన్మలో కూడా నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి ఆ కత్తితో తన గొంతు తానే కోసుకుని చనిపోతుంది. అది చూసి చాలా కోపడిన విక్ తనని బంధించిన ఆ చైన్ నుండి ఫ్రీ అయిపోయి ఈథెన్ని కొట్టి అతని కత్తిని లాక్కొని బెట్టి దగ్గరికి వెళ్తాడు. అయితే బెట్టి అప్పటికే చనిపోయి ఉంటుంది. అప్పుడు ఈథెన్ నీ చావు నా చేతిలోనే అంటాడు. అయితే విక్ ఆ కత్తిని ఈథెన్ దగ్గర పడేస్తాడు. ఈథెన్ ఆ కత్తిని తీసుకుని కూడా విక్ ని ఓడించలేకపోతాడు. తర్వాత విక్ ఒకే దెబ్బకి ఆ ఐరన్ చైన్ ని ఈథెన్ యొక్క నోట్లో పెట్టి అతని నోటిని రెండుగా చీల్చి అదే కత్తితో ఈథెన్ ని చాలా భయంకరంగా చంపేస్తాడు. యాక్చువల్లీ వాళ్ళకంటే ఆ విక్కే చాలా డేంజరస్. ఇటువైపు ఫ్లిన్ తను తెచ్చిన ఆ కారు యొక్క డిక్కీని ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. ఆ డిక్కీలో అతనికి 2 హోల్స్ ఉన్న ఒక చెక్క పలక కనిపిస్తుంది. అసలు ఇదేంటి అని చెప్పేసి చూస్తున్నప్పుడు లోపల అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. వైలెంట్ గా బిహేవ్ చేస్తున్న ఆ అమ్మాయిని ఫ్లిన్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన ఈ అమ్మాయి ఈమెని కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు, విక్. అప్పుడు ఏమా మీరందరూ ఇక్కడి నుంచి పారిపోండి లేదంటే వాడి చేతిలో మీరందరూ చనిపోతారు అని చెబుతుంది. అయితే ఆమె మాటల్ని వాళ్ళెవ్వరూ సీరియస్ గా తీసుకోరు. వాళ్ళ దగ్గర మా ఈథెన్ ఉన్నాడు, అతనే వాళ్ళని చంపేస్తాడు అని చెబుతారు. అప్పుడు ఏమా అయితే ఈ పాటికే అతను చనిపోయి ఉంటాడు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీరు కూడా చనిపోతారు అని చెబుతుంది. ఆమె మాటల్ని వాళ్ళెవ్వరూ పట్టించుకోరు. అప్పుడు హాగ్ ఈథెన్ ఏం చేస్తున్నాడో చూడమని చెప్పేసి టెమారా అండ్ డానీని పంపిస్తాడు. అయితే వాళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వచ్చి చూసిన తర్వాత అక్కడ రక్తంతో పడి ఉన్న ఈథెన్ యొక్క శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడతారు. అయితే అక్కడ వాళ్ళకి బెట్టి యొక్క శవం కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి అక్కడ విక్ మాత్రం కనిపించడు. అలాగే వాళ్ళకి టీవీ ద్వారా ఒక న్యూస్
తెలుస్తుంది. అదేంటంటే కాలేజీలో ఉన్న 15 మెంబర్స్ స్టూడెంట్స్ని ఒక వ్యక్తి భయంకరంగా చంపి ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసుకుని వెళ్ళాడు. అతను చంపడానికి కారణం తెలీదు. అయితే కనిపించకుండా పోయిన ఏమ యొక్క ఆచూకీ తెలిపిన వారికి $2 మిలియన్ రివార్డ్ ఇస్తాము అని చెబుతారు. ఆ న్యూస్ చూసి వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఇటువైపు డానీ అండ్ టెమారా ఇద్దరు ఈతని యొక్క శవాన్ని తీసుకుని వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఈతని శవాన్ని ఒక ప్లేస్ లో పెట్టి వెళ్ళిపోతారు. అయితే ఆ బాడీ లోపల నుండే విక్ బయటికి వస్తాడు. ఇటువైపు ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూస్తుంది. అయితే ఆమెకి రక్తంలో తడిసి ఒక చోట కూర్చున్న విక్ కనిపిస్తాడు. అప్పుడు ఎమ్మకి వీళ్ళందరి చావు కన్ఫర్మ్ అని అర్థమవుతుంది. ఇక ఎమ్మ తప్పించుకునే ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు విక్ తన కార్ ట్రైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ గన్స్ ని తనకు కావలసిన వెపన్స్ ని రెడీ చేసుకుంటాడు. ఇటువైపు విక్ ని చంపేయాలి అని హాగ్ బయటికి వస్తాడు. అయితే హాగ్ విక్ చేసిన ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. అప్పుడు విక్ అతన్ని లోపలికి లాగేస్తాడు. అదే టైంలో వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న డానీకి ఒక బలమైన గాయం అవుతుంది. ఇటువైపు హాగ్ ని విక్ ఒక మిక్సీ గ్రైండర్ లో వేసి అతని బాడీని పూర్తిగా పీసులు చేసి పడేస్తాడు. నిజానికి ఆ విక్ సైకోపాత్స్ కంటే చాలా డేంజరస్. ఇటువైపు యాంబర్ నీ ఫ్రెండ్స్ అందరినీ చంపిన వ్యక్తి నిన్నెందుకు చంపలేదు అని అడుగుతుంది. అందుకు ఏమా ఎందుకంటే అతను నన్ను లవ్ చేస్తున్నాడు, అందుకే నన్ను చంపలేదు. అయితే నేను మాత్రం అతని లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెబుతుంది. యాక్చువల్లీ ఇంతసేపు విక్ పక్కన ఉన్న బెట్టి కూడా విక్ కిడ్నాప్ చేసిన అమ్మాయి. అయితే ఆమె విక్ లవ్ని యాక్సెప్ట్ చేసి ఉంటుంది. ఏమో మాత్రం అతని లవ్ని ఒప్పుకోలేదు. విక్ మాత్రం ఏమాని వదలకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోతుంది మనం శత్రుత్వం పెట్టుకున్నది ఒక భయంకరమైన సైకో కిల్లర్ దగ్గర అని. అదే టైంలో డోర్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. వాళ్ళు అదేంటో చూద్దామని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్తో ఫ్లైన్ ని కొడతాడు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బ్యాగ్ లో ఉన్నది హాగ్ యొక్క బాడీ పార్ట్స్ అని. దాన్ని చూసిన వాళ్ళందరూ చాలా భయపడతారు. హోగ్ కూతురైన యాంబర్ కి కూడా చాలా బాధేస్తుంది. ఇటువైపు యాంబర్ అండ్ డానీ ఇద్దరు అక్కడ ఉన్న జీప్ల నుండి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు విక్ డానీ యొక్క ఫేస్ ని ఇంజిన్ కి పెట్టి ఆ ఇంజిన్ లో నుండి వచ్చే ఆ పొగని అతని బాడీలోకి పంపిస్తాడు. అలాగే ఇటువైపు అడవిలోకి పారిపోతున్న యాంబర్ వైపు కూడా కత్తితో దాడి చేస్తాడు. అప్పుడు కొన ఊపిరితో ఉన్న యాంబర్ నేను ఎటువంటి తప్పును చేయలేదు, నువ్వు నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు విక్ అయితే నువ్వు అన్లక్కీ, నీకు అదృష్టం లేదు అని చెప్పేసి ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇటువైపు బయటికి వచ్చిన మిగతా వాళ్ళకి డానీ కనిపిస్తాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలిసిన వాళ్ళకి అతన్ని జీపులో వేసుకుని అక్కడి నుంచి అందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇటువైపు అడవిలో ఉన్న విక్కి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని అతని చేతిలో ఉన్న జీపీఎస్ ద్వారా తెలుస్తుంది. ఇక వాళ్ళందరినీ ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇటువైపు వాళ్ళందరూ విక్ నుండి తప్పించుకుని ఒక హోటల్ కి వస్తారు. ఫ్లిన్ ని చూసిన ఆ హోటల్ ఓనర్ కి అనుమానం వచ్చి అతనికి రూమ్ ఇచ్చి వెంటనే పోలీసులకి కాల్ చేస్తాడు. ఇటువైపు టెమారా హోటల్లో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఏమాతో ఫ్లిన్ చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమా టెమారా గన్ తీసుకుని అతన్ని షూట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చిన ఆ పోలీసు ఫ్లిన్ దగ్గర ఐడి కార్డు అడుగుతాడు. అయితే ఫ్లిన్ ఆ పోలీస్ ని షూట్ చేసి చంపేస్తాడు. అదే టైంలో బాత్రూమ్ లోకి ఎంటర్ అయిన విక్ టెమారా గొంతు పిసికి చంపేస్తాడు. మిగతా వాళ్ళు బాత్రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ టెమారా చావు బ్రతుకులో కనిపిస్తుంది. అప్పుడే ఏమా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి బయటికి వెళ్తుంది. అప్పుడు ఫ్లిన్ గన్తో ఆమెను బెదిరిస్తూ వెళ్ళొద్దు అని చెబుతాడు. అదే టైంలో పోలీస్ కార్లో అక్కడికి వచ్చిన విక్ అతన్ని గుద్దేస్తాడు. అప్పుడు ట్విన్ కి గాయం అవుతుంది. అప్పుడు ఏమా టెమారా గన్ తీసుకుని విక్ ని షూట్ చేస్తుంది. అయితే ఆమె బుల్లెట్ నుండి విక్ తప్పించుకుంటాడు. ఇక ఏమా ఇప్పుడు అతని నుండి తప్పించుకోలేదు. ఇక ఏమీ చేయలేక ఏమా అక్కడ ఉన్న రాడ్తో అతనిపై దాడి చేస్తుంది. అదే టైంలో అక్కడికి షార్ట్ గన్ పట్టుకుని ఫ్లిన్ వస్తాడు. అక్కడికి వచ్చిన ఫ్లిన్ విక్ ని షూట్ చేస్తాడు. అయితే విక్ కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది, అతనికి ఏమీ కాదు. ఇక అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఫ్లిన్ కి విక్ ని ఓడించడం చేత కాదు. అప్పుడు విక్ ఫ్లిన్ ని చావుగట్టి ఏమా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వచ్చిన అతను ఆమెను పట్టుకుని తన కత్తితో ఆమె కడుపులోకి నిదానంగా గుచ్చి ఆమె కడుపులో ఉన్న ఆ జీపీఎస్ ట్రాకర్ ని బయటికి తీస్తాడు. ఆ కారణం వల్లనే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా విక్కి తెలిసిపోతూ ఉంటుంది. ఇక ఏమా ఆ నొప్పితోనే స్పృహ కోల్పోతుంది. అప్పుడు విక్ అక్కడ ఉన్న ఒక గన్ను తీసుకుని ఫ్లిన్ ని చంపేస్తాడు. అదే టైంలో అక్కడికి ఆ హోటల్ ఓనర్ వస్తాడు.
ఇక విక్ అతన్ని కూడా చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్రాణాలతో బ్రతికి బయటపడి హాస్పిటల్లో ఉన్న డానియల్ ని చూపిస్తారు. అప్పుడు అక్కడికి డాక్టర్ వేషంలో వచ్చేది ఎవరో కాదు, విక్. అతన్ని చూసిన వెంటనే డానీ యొక్క హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా అక్కడికి వచ్చిన ఆ విక్ నో వన్ లివ్స్ అని చెప్పి అతను తనతో పాటు తెచ్చుకున్న ఒక కార్డ్బోర్డ్ ని అతని గొంతులోకి గుచ్చి అతన్ని ఆ హాస్పిటల్లోనే చంపేస్తాడు. ఇక ఎవ్వరికి తెలియకుండా విక్ బయటికి వస్తాడు. అప్పుడు ఏమని ఆ హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అప్పుడు విక్ ఏమని చూస్తూ ఇక ముందు ముందు నీకు నా నుండి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి ఆమెని టచ్ చేస్తాడు. ఏమా స్పృహ కోల్పోయి పడి ఉన్నా కూడా ఇప్పుడు నన్ను టచ్ చేసింది విక్ అని చెప్పేసి ఆమెకు అర్థమైపోతుంది. ఇక విక్ స్మైల్ చేస్తూ నెక్స్ట్ విక్టిమ్ కోసం వెతకడానికి వెళ్తాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.